దేవుని నామమును బట్టి ప్రభు పరిచర్య అనేది ఎంతో విలువైంది. ఆ పరిచర్యకి ఎవరినైతే ఏర్పాటు చేసుకుంటూ వస్తారో అది ఏ పరిచర్యైనా, ఆఖరి కంటే సాపలు వేసే పరిచర్యైనా, మందిరం ఊడ్చే పరిచర్యైనా, మందిరంలో కాచుకునే పరిచర్యైనా, తర్వాత సంగీత వాయిద్యాలు, తర్వాత వాక్యము, సేవా విధానాలు, ఇవన్నీ ఎవరికైతే ఏది వస్తారో దాన్ని బట్టి నమ్మకంగా ఉండనప్పుడు దేవుడు వారిని అన్ని విషయాల్లో బలపరుస్తాడు. మొదటిది. రెండవది, దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నప్పుడు చాలాసార్లు చెప్పాను, ఆ వ్యక్తి ఆ రోజు నుంచి తన వారు కాదు. ఒక మాట రాయబడి చూడండి, కీర్తన 45, 10, 11. కీర్తన 45, 10, 11. పదవచనంలో చూస్తాం, కుమారి ఆలకించుము, ఆలోచించే వేగము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరవాలి కదా. ఏది తండ్రిల్లు, ఏది తల్లి ఉండవా? అందుకే ఇప్పుడు మనం చూస్తాం 45:10, నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్దాం, రూత్ ఉంది, అన్నిరాలు. ఆమె తన జీవితంలో తనది కాని దేశానికి వెళ్ళవలసిన రోజు ఒకటి వచ్చింది, తాను చూడని దేశానికి వెళ్ళవలసిన రోజు ఒకటి వచ్చింది. తన ప్రాంతము, తన బంధువులు, తన రక్త బంధువులు, తన స్నేహితులు, వీరందరూ వదులుకోవాలి. ఇవన్నీ వదులుకుంటే వెంబడించవచ్చు. అందుకే ఓ మాట చూస్తాం, రూతు గ్రంథం 1వ అధ్యాయం, తెలిసిన భాగాలే. రూతు గ్రంథం 1వ అధ్యాయంలో ఓ మాట చూస్తాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ ఒక మాట చూస్తాం, ఇద్దరును. అందుకే దేవుడు పిలిచేటప్పుడు అందరు పిలుస్తాడు కదా. చాలా వరకు సంతోషం వస్తాయి. ఎందుకంటే ఏర్పరచబడిన వారిలో మన మత్తయి సువార్తలో 13వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం, 19వ వచనం. రెండవది 21 వచనం, 20 నుంచి. ఏంటంటే ఇప్పుడు నయోమి వెనక రూతు, ఓర్పా ఇద్దరు వచ్చారు. ఆమె చెప్పింది, నేను వెళ్ళిపోతున్నా, నా దేశము, నా ప్రాంతము, ఇక్కడ నుంచి నేను నీ వారిని కాదు, మీ బంధువులు నా వారు కాదు. మీరు కావాలంటే మళ్ళీ మీరు వెళ్ళి మీ స్వదేశంలో ఉండండి, మీ సంతోషంలో పాలు పొందండి. ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో ఓర్పు వెళ్ళిపోయింది. వెళ్ళిపోతేనే
16లో కూడా మనం చూసినప్పుడు ఆమె నీ తోడికొడల్ని తన దేశము, తన బంధువులు, తన దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, నీ వెళ్ళు అంటుంది. అంటే కొన్ని కాలం తర్వాత ప్రభులో ఏర్పాటు చేయబడిన వారు నిలవలేరు, ప్రభులో ఏర్పాటు చేసిన వారు నిలవలేరు కదా. అందుకే అంటాడు లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనం. అయినను ఎందుకన్నాడు? మనిషి కుమారుడు వస్తే విశ్వాసులు తక్కుతారు. ఈ రోజుల్లో దేవునిలో నిలబడతామనడానికి చాలా వరకు సంతోషం వస్తాయి. రక్షణ మారమనసు అనేది అందుకే అంటాడు ఎఫెసీ 2వ అధ్యాయంలో 7-8 అంటాడు, అది ఉచితం, అది ఉచితం. ఎఫెసీయులకు రాసిన పత్రిక దేవుని వరం అంటే ఏంది? ఒకసారి నమ్ముతాం. ఎందుకంటే ఒకరు సపోజ్ యాత్రికుడు ఉన్నాడు, జాన్ బెన్నెన్ చూసిన దర్శనాల్లో తన వెనక దేవుని యొక్క దూతలు, దేవుని యొక్క పరిచారకులు ముందు వెళ్ళుట చూశాడు. తనతో పాటు ఇంకా మిగతా వారు కూడా వెంటాడుతూ వచ్చారు. సంతోషం వచ్చింది. అందరూ వదిలిపెట్టిపోతూ ఉన్నారు, అందరూ వదిలిపెట్టిపోతున్నారు. అప్పుడు అర్థమైంది ఏంటి వదిలిపెట్టిపోతున్నారు, ఏంటి వదిలిపెట్టిపోతున్నట్టు లోకము, లోకాశలు వెంటాడుతాయి. నెంబర్ 1 పాయింట్. అందుకే రండి ఇప్పుడు వాక్యంలోకి వెళ్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రి నేమడుగుదురు, అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. ప్రభు ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే ఫలించాలి, ఫలించాలి. ఫలించాలంటే అందుకంటాడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎట్లుంటుందంటే రాయి నేల ఉంటాయి, ముళ్ళ పొదలు ఉంటాయి, త్రోవ ఉంటుంది, రాతి నేల ఉంటాయి, ముళ్ళ పొదలు ఉంటాయి. వీటన్నిటి తట్టుకుని నిలవాలి. అదే వర్జాల గింజ అంటే కదా. సందర్భం వస్తాయి. రక్షణ మార్గం పొందిన తర్వాత కొద్దిమందికి ఎక్కలేని సంతోషం వస్తాయి. ఎందుకంటే ఆ వాక్యము, ఆ విధానము వారు కదిలిస్తుంది, హృదయ శుద్ధి అవుతారు. ఆ అనుభవజ్యోతిలో వారు ఉన్నప్పుడు పేతురు కూడా అన్నాడు చూడండి, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 కలిసి ఉన్నాయి, చదవండి. 8-9. ఎట్లుందట? మీరు ఆయన కళ్ళార చూడకే విశ్వసించు, మీ విశ్వాసం ఫలమును అనగా ఆత్మరక్షణ పొందొచ్చు, నా సౌఖ్యమును మహిమైతును సంతోషం వారు ఆనందం. ఈ స్థలాల్లో ఒక వ్యక్తిని సంపాదించుకుని రక్షించుకున్నప్పుడు ప్రభువు అయినా ఎవరైనా సంతోషపడేది ఏంటంటే, సపోజ్ అబ్రాహాముని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనలో ఉన్న ఒక దృఢమైన విశ్వాసాన్ని బట్టి ఆయన పిలిచాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 24వ అధ్యాయంలో 24వ అధ్యాయం 3వ వచనం 2 నుంచి,
యెహోషువ జనులందరూ తిట్లను. ఇశ్రాయేలు దేవుడు యెహోవా చెప్పిన విధంగా ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకు తండ్రి అయిన తెరా కుటుంబీకులది యూఫ్రటీస్ అద్దరిని నివసించి ఇతర దేవతలు పూజించిరి. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరులను అబ్రహామును తోడుకొని వచ్చి కానాను దేశమంతను సంచరింపజేసి అతని సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకునికి ఇచ్చితనన్నాడు. ఈ ఒక్క మాట అందరితో కాదు కానీ ఇక్కడ ఒకడు అంటాడు ఏంటంట, యూఫ్రటీస్ నది అద్దరిని వారు ఇతర దేవతలు పూజించారు. అయితే నేను నది అద్దరి నుండి మీ పితరుని అబ్రహామును తోడుకొని వచ్చి, ఎప్పుడు మొట్టమొదటిది దేన్నైతే పట్టుకుంటామో దాని నుండి విడుదల. అంటే ఇప్పుడు అబ్రహాము ఏం పట్టుకున్నాడు? విగ్రహారాధన. ఆ విగ్రహారాధన నుండి బయటకు వచ్చాడు. సంతోషం. తనతో పాటు తన భార్య, తనతో పాటు తన తండ్రి, తనతో పాటు తన అన్న కుమారుడు, తనతో పాటు తను కలిగిన ఆ మంద గొర్రెలు పట్టుకొని వచ్చాడు. రాంగ పరిస్థితులు ఎట్లు వచ్చాయంటే కలవరాలు వస్తాయి, నెమ్మది ఉండదు. ఎందుకు ఉండదు? క్రైస్తవ కుటుంబాల్లో కలవరాలు ఎందుకు వస్తాయి? నెమ్మది ఎందుకు ఉండదు? అందుకే ఎప్పుడైతే ఆత్మీయంగా కట్టుకోవాలనుకుంటామో అప్పుడే పోరాటాలు వస్తాయి. సపోజ్ తెలుసు మనకి అబ్రహాం 13వ అధ్యాయం ఆది కాండంలో 6-7 వచనాల్లో చూడండి. 13వ అధ్యాయం 6-7. ఎందుకు వచ్చా కలహాలు? ఇద్దరు ఒక రూట్లో వచ్చారు. సమాధానం ఉండాలి. కలతలు ఎందుకు వస్తాయి? ఎందుకంటే ఈ లోకములో ఉన్న సంపదలు కావచ్చు, ఈ లోకంలో ఉన్న ఆశలు కావచ్చు వెంటాడతాయి. పేతురు కూడా పిలుస్తున్నప్పుడు ఆయన చెప్పిన అవసరం సంతోషం వచ్చిందని ఏపీసీ సంఘానికే కాక ఇప్పుడు ఆయన ఇక్కడ జ్ఞానం చేసినప్పుడు దాపు ఎన్ని సంఘాలు అంటారు? 1వ అధ్యాయంలో జ్ఞానం చేసినప్పుడు గలతీయ, కపదొకియ, ఆసియా, బితురియా అనే దేశంలో చెందిన వారిలో అన్నాడు. యాత్రికులైన వారికి శుభం చెప్పంటే ఎంతో మందికి రాసి వారు సంతోషం చేశాడు. కానీ ఆ సంతోషంలో వారు నిలవలేకపోయారు. కారణం ఏమి అంటే వారి ఆశల వల్లే వెంటాడుతూ వస్తాయి. అందుకంటాడు కుక్క తన వాంతికి తిరిగి ఆశించినట్టు, పంది మరలా బురదను ఆశించినట్టు అన్నాడు. అంటే మన జీవితాలు వెంటాడుతూ వస్తాయి. అదే ఓర్పా జీవితంలో వెనుకపోవడానికి. అందుకే 45 కీర్తన 10లో అంటాడు, కుమారు ఆలకించుము, ఆలోచించే వేగము, నీ స్వజనమును నీ తండ్రిటిని మరవాలి. అంటే ఈ లోకపు యొక్క అనుభవ జీవితంలో ఉన్న వాటిని క్రాచ్ చేసిపోవాలి, అంటే దాటిపోవాలి. ఎప్పుడైతే దాటిపోలేకపోతే వచ్చారో అప్పుడు కలతలు వస్తాయి. అది బంధుప్రీతి కావచ్చు, స్నేహబంధం కావచ్చు, ఆస్తిపాస్తులు కావచ్చు. చాలా వరకు కొన్ని కుటుంబాల్లో అంటే మనం అనుకుంటాం ఇట్లా చెప్పుకుంటే చాలా ఉన్నాయి కానీ ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు. మంచి ఆత్మీయులే, ఇద్దరు కలిసి వ్యాపారం చేశారు. అంటే ఇది బిజినెస్, అంటే ప్లాట్ల బిజినెస్ చేశారు. వీళ్ళు కొన్ని భిన్నాభిప్రాయాలు వచ్చాయి, అంటే డిఫరెన్స్ వచ్చింది, తేడాలు వచ్చాయి. కొన్నేళ్ళు మానుకున్నారు మాట్లాడేది. ఇంకో వ్యక్తి ఆత్మీయుడే ఇతనికి ఒక స్థలం అమ్మాడు. ఆ వ్యక్తి ఆ స్థలం యొక్క విలువ తర్వాత తన కమిషన్ తెలుసుకున్నాడు. కలతలు వచ్చాయి. అసలు ఎట్లయిపోయిందంటే ఆ రోజు ఎంత వాళ్ళని సమాధానపరిచినా సమాధానం వెళ్ళిపోయింది. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు. ఈ రోజుకి అడిగినా కూడా ఆయన ఒక మాట అంటాడు, అన్న బెందమన్నా కూడా గాయమన్నా కూడా అదే, ఆ గాయమన్నా కూడా బెంద అనేది అట్లే ఉంటుంది అన్నాడు. గాయం అంతది కానీ బెంద ఉంటాయి. అంటే సింబల్ ఎక్కడైతే మనకు కాలినట్లో ఏదైనా ఉంటుందో అది ఉంటుందన్న అన్నాడు. ఈరోజు కూడా అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఆత్మీయంగా ఎదగలేకపోవడానికి లోకపు ఆశలు, దీన్ని క్రాచ్ చేసి దాటిపోవాలి. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఇప్పుడు మనం చూస్తున్నాము యోహాను సువార్త 15వ అధ్యాయం 16 వచనం. ఒకసారి చూడండి, 15వ అధ్యాయం 16 వచనం.
ఏర్పరచుకున్నప్పుడు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నప్పుడు ఆయన అంటాడు, పేతురు నీవు నన్ను ఏర్పరచుకున్నావు కదా, మరి మాకెందుకు కలవరాలు, మాకెందుకు ఈ పరిస్థితులు, మేము అన్నీ వదులుకుంటున్నాము, అన్నీ చేస్తున్నాము, శ్రమలు దుఃఖాలు మాకెందుకు కదా. చాలా ఏళ్ళ నుంచి ప్రాణం చేస్తాం, మేము కూడా చాలా ఏళ్ళ నుంచి ప్రాణం చేస్తాం. ఏం ప్రభువా ఇతరుల కొరకు చేతులెత్తి ప్రాణం చేసి వస్తాం అంటే గొప్పలని కాదు, కానీ ఎవరైనా కానన్నా మాకు ప్రాణం చేయనంటే ఆ ఇంట్లోకి వెళ్ళి ప్రాణం చేసి వస్తాం. వాళ్ళు కూడా అన్నా మా అన్నోళ్ళు వచ్చి ప్రాణం చేస్తారు, దేవుని కృపను బట్టి ఆ రోజు నుంచి బాగైనాయి అని వాళ్ళు కూడా చాలామంది వస్తారు. సంతోషం. మరి మాకెందుకు రోగాలు, మెడిసిన్స్ లేని రోజు నేను చూడగలను అనుకున్నా, చూడలేకపోతున్నా. అంటే మందులు లేని రోజు చూడగలను అనుకున్నా, చూడలేకపోతున్నా. ఎందుకు వస్తాయి అంటే అవి అట్లా పెట్టాలి. ప్రభు ఉద్దేశం దీన్ని భరిస్తూ ప్రభుని మేము ఉండించాలి. సపోజ్ యేసన్న గారు ఉన్నారు, ఆయన ఊరికే ప్రార్థన ఆ స్టేజ్ మీద చేస్తే 1000 మంది స్వస్థత పొందారు. ఎప్పుడు ఊపి ఆ టచింగ్ కాదు, కానీ ఒరిజినల్ స్వస్థతలు పొందారు. మరి ఆయన కూడా సిక్ పేషెంట్లోనే మరణించాడు. అంటే క్యాన్సర్ వచ్చి చాలా వీక్ అయి చనిపోయాడు. అంటే రోగాలు దుఃఖాలు వచ్చినా కూడా ప్రభును సనక్కూడదు. అంటే ఈ మన జీవితంలో కొన్ని విశేషాలు వస్తాయి. అంటే ఆస్తిపాస్తుల వల్ల కొన్ని విశేషాలు మనకు పోరాటాలు వస్తాయి. 2 రోగ దుఃఖాల వల్ల కూడా పోరాటాలు వస్తాయి. తట్టుకోవాలి. ఇది తప్పదు, ఇలాగే ఉంటుంది. ప్రభువును చూశాడు. లూకాసు వార్త 22వ అధ్యాయం 42-43. నలభై 44. ఎంత ప్రార్థన చేశాడంట. ప్రపంచ చరిత్రలో ప్రార్థన పరులు ఉన్నారు. బాగా గమనించండి. ప్రార్థన పరుడని జాన్ హెడ్ 3.5 రోజులు ఏకదాడిగా ప్రార్థన చేశాడు. 3.5 రోజులు చచ్చిపోయాడని ఆయన శవాన్ని కడగడానికి అన్నీ రెడీ చేశారు. బాక్స్ అన్నీ రెడీ చేశారు. అన్నీ రెడీ చేసి ఇంకా ఆయన అలాగే ప్రార్థనలో చనిపోయాడని లేపొద్దంటే బాడీ కడిగేటప్పుడు మాత్రం ఆ బాడీని తీస్తామని అందరూ చెప్పారు. అందరూ చూస్తున్నారు కానీ లేపలేరు. 3.5 రోజులు బాడీ లేపి కరుగుదామనుకుని చచ్చిపోయాడు అనుకుంటే బాడీ తీసి అలా 4 బట్టి కడగడానికి పూనుకున్నప్పుడు అని మూలుగుతూ వచ్చాడు. అరే బతికాడే అనుకుని ఆయన తట్టి లేపితే, ఎందుకు నన్ను లేపితే ప్రభుత్వం ఉన్నాను కదా అన్నాడు. 3.5 రోజులు అంటే దాదాపు కొన్ని గంటలు ప్రార్థన చేసిన దైవజనుడు కన్నీరు రాలే. అంటే కన్నీరు వచ్చిందేమో కానీ చెమట రాలే. బాగా గమనించండి. ఇక్కడ రాయబడింది 44వ వచనంలో, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన రాయబడింది. శాస్త్రజ్ఞులకు అర్థం కాలే ఫస్ట్ టైం. ఇది ఒరిజినలా కాదా ఈ వాక్యం, బైబిల్లో సత్యం అని రాయబడింది, నీ మాట సత్యం అని రాయబడింది. దావీదు అంటాడు, ఆకాశము భూమి ఒక గతించినవి కానీ నీవు రాసిన మాటలు ఒక పొల్లు ఒక సున్నా గతిస్తాను నేను సెలవిచ్చాను. మరి ఇప్పుడు ఇది సత్యమా కాదా అంటే సైన్స్ పరీక్షించి చూస్తే ఎప్పుడైతే గుండె తాను పట్టుత్వం కోల్పోతూ వస్తుందో అప్పుడు ఆ యొక్క గుండె రాపిడి అంటే ఈ 4 కవాటాలు మనకున్న ఈ కవాటాలు ఉండదు. 4 కవాటాలు ఎప్పుడైతే బ్లాక్ అయ్యి అసలు తట్టుకోలేని స్థితి వచ్చినప్పుడు ఆయన అయిపోయి పల్స్ రేటు చలనము లేకుండా అయిపోతాయి. ఆ యొక్క పరిస్థితి చెమటతో కూడిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు రక్తం వస్తుంది. చెమట తట్టుకొని నిలబడలేని పరిస్థితి వస్తే రక్తం వస్తుందంట. అందుకే రాయబడింది 44 అంటాడు, ఆయన మరింత వేదన పడి మరింత ఆదుగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిలం ఉందో అలే ఆయన అంటే చెమట రక్తం వల్ల వచ్చేంత ప్రార్థన చేసిన ప్రభువు ఆయన పరిస్థితి దాటుకోలే. ఏ పరిస్థితి? సిలువను సగించే పరిస్థితి దాటుకోలే. మరి మనకు రోగ దుఃఖాలు వస్తాయి, ఎందుకు సనుగులు వస్తాయి అంటే ఆత్మీయ జీవితాల్లో బేసికల్ అంటే
స్థిరత్వమైన దృఢత్వమైన విశ్వాసం మనలో లేకపోవట. అందుకంటాడు ఆయన కలిగిన వేదనలో ఆయన కలిగిన, అందుకంటాడు యెషయా 53:11 అంటాడు, ప్రవక్త యెషయా 53:11 చదవాలి. అతడు తనకు కలిగిన వేదన చూసి తృప్తి నందును, నీతిమంతుడు నా సేవకుడు జనుల దోషమును భరించి ఆయనకున్న అనుభవ జ్ఞానము శ్రమల పాలు చేస్తూ వచ్చిందంట. మనకి ఎన్ని శ్రమలు వస్తాయా? ఏమొస్తాయి కదా, ఏముండవు. సుఖం, సంతోషం. కాబట్టి ఆత్మీయ జీవితాల్లో ఫలం ఉండవు. అర్థమైందా? లోకపు ఆశలు వదులుకోలేము, రోగ దుఃఖాలు తట్టుకోలేము. ఇక్కడ రాయబడిన ప్రకారము యెషయా 11 ప్రకారము తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులు నిర్దోషులుగా చేసే జీవితాలు రావాలి. విశ్వాస జీవితాల్లో సామాన్యమైనది కాదమ్మా. బేసికల్గా మీకున్న అనుభవము ఆ వ్యక్తిని అట్లా నిలిపాలి. అప్పుడు ప్రభుల వాడు స్థిరపడతాడు. అందుకంటాడు ఊరికి మామూలు రాయబడదా? యోహాను సువార్త 21 అధ్యాయంలో పేతురుతో హెచ్చరిక చేస్తుంటాడు. 21 అధ్యాయంలో జ్ఞానం చేస్తూ 19 నుంచి 21 అధ్యాయం జ్ఞానం చేస్తూ 18 యేసు నా గొర్రెల మేపు నీ ఓనుడు ఉన్నప్పుడు నీవు నడువు కట్టుకుని నీకు ఇష్టము కాని చోటుకి వెళుతుంటే నీ ముసలోడు నీ చేతులు వేరుకు నీ నడుము కట్టి నీకు ఇష్టం కాని చోటు నేను మోసుకొని పోనని చెప్తున్నాను. అది ఎట్టి మరణం వల్ల దేవుని మహిమ దాన్ని చూసి మాట చెప్పి ఇట్లా చెప్పి నన్ను వెంబడించమని చెప్పాను. అంటే ఇన్ని శ్రమల్లో కూడా పేతురు ప్రభుని వెంబడించాలి. అంటే రోగ దుఃఖాలు వచ్చినా ప్రభుని వెంబడించాలి. నెంబర్ 3 ఇప్పుడు మనం చూస్తున్న ప్రాముఖ్యమైనది యోహాను సువార్త 15:16 మీరు నన్ను ఏర్పరచుకుని లేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుతానన్నాడు. దేనికి నియమిస్తాడు? ఇప్పుడు సపోజ్, అందుకే ఆ ఏర్పాటు అనేది ఈ రోజుల్లో చాలా వరకు ఆ ఏర్పాట్లోకి మనం రాం. అంటే ఆయన ఏర్పాట్లో నేనున్నాను కాబట్టి ఆయన వంటి వారు కావాలి. అంటే ఆయన వల్లే మాట్లాడాలి, ఆయన వల్లే సహనం కలిగి ఉండాలి, ఆయన వల్లే భరించాలి. అందుకే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తే మొదటి 2 వచనాల్లో లోకం మనల్ని ఎరుగుదని రాయబడింది. అంటే మనల్ని లోకం యొక్క స్థితులు ఏమాత్రం బేసికల్గా టచ్ కాకూడదు. అంటే మాటలు కావచ్చు, ప్రవర్తన కావచ్చు, క్రియలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, వారి వల్లే మనం మాట్లాడకూడదు. ఇది టోటల్గా నేనైనా మనమైనా ఎట్లా ఉండాలంటే అందుకు అనిపిస్తున్నప్పుడు ఎందుకు ఈ లోకంలో వాళ్ళు పెట్టుకున్నావా ఊరికే. అంటే ఇప్పుడు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి, అంటే మా వరకు ఆ దాంట్లో జయించలే, అంటే దాంట్లో అయ్యా ఇప్పుడే నీ మహిళలు అనడానికి నాకు స్వతంత్రత లేకపోతే వస్తుంది. అంటే చేయొచ్చు, దేవుని అనుభవం అది. కానీ ఓపెన్ చెప్పాలంటే ఈ లోకం వదిలిపెట్టేటే మనకు మంచిది. అందుకంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 19:28 మాట అంటాడు అపోస్తలుడైన పౌలు ఇక్కడ అంటాడు, మరియు నేను ఏ విషయంలో సిగ్గుపడక ఎప్పటి వల్ల ఇప్పటికీ ఇది పూర్వదేవంతో పోల్చడం నా బ్రతుకు మూలంగా సరే, చావు మూలంగా సరే, క్రీస్తు నాలో నా శరీరం ముందు కనపరచాలి. బ్రతుకు మూలంగానే సరే, చావు మూలంగా సరే. సత్యం ఎట్లా కనపరచబడతాడు? బ్రతుకుతూనే ఘనము లేదండి మన జీవితాల్లో. బ్రతికి జీవితంలో అందుకంటాడు 19 అంటాడు ఏంటంట నా బ్రతుకు మూలంగానే సరే. అందుకే గలతీయులకు 2:20 అన్నాడు, ఇక జీవించువాడు నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాడు అన్నాడు. అంటే క్రీస్తు ఆ జీవితంలో ఎప్పుడైతే మనం మలుచుకుంటూ వస్తామో ఆ మాటలు, ఆ ప్రవర్తన ఇతరుగా చదవండి. గలతీయులు 2:20
ఇప్పుడు నేను శరీరంలో జీవించుతున్న జీవితము ఇప్పుడు నేను జీవించే జీవితం అంతా నన్ను ప్రేమించి తన ప్రాణం అర్పించిన నా దేవుని కొరకే జీవిస్తా. ఎంతమంది చెప్పగలం అన్నమాట? ఇది నాది కాదు, నా దేహము, నా అనుభవ జీవితం అని చెప్పే స్థితిలోనికి మనం వచ్చినప్పుడే ఈ మాట చెప్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:19 ప్రకారం నా బ్రతుకు మూలంగా సరే, నా చావు మూలంగా సరే, క్రీస్తు నాలో నా శరీరంలో గణపరచాలి. భగత్ సింగ్ గారు చనిపోయినప్పుడు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. 2000లో సెప్టెంబర్ 17వ తారీఖు వేకుజామున 4 ఆ మధ్య ఆయన ప్రభుమహిమలకు వెళ్ళిపోయాడు. ప్రపంచము ఆశ్చర్యరీతిగా భూమి కంపించింది రాత్రి. మొదటిది. రెండవది, ప్రపంచం ఆశ్చర్యరీతిగా ఆయన బాడీ భూస్థానం తీసుకెళ్తుంటే ఇంద్రధనుస్సు ఏర్పడుతూ వచ్చింది. అంటే కొద్దిమంది మళ్ళా భక్తులు చెప్తూ వచ్చారు, ఆ దేవుని యొక్క దూతలు ఆకాశంలో కనబడుతూ వచ్చారని చెప్పారు. అంటే 2 మాటలైతే 100% సత్యం. క్యాలెండర్లో కూడా వచ్చాయి మనకు 2001లో, అంటే 25 ఏళ్ళ కిందట సెప్టెంబర్ 17వ తారీఖు జరిగిన ఆ యొక్క క్యాలెండర్లో 21లో మనకు వచ్చాయి. అంటే ప్రభు యొక్క జీవితంలో ఎవడైతే ప్రభు కొరకు నిలిచుంటాడో దేహంతో కూడా ప్రభు కనపరుస్తూ వస్తాం. అంటే ఈ జీవితంలో మన ప్రభుని క్రాస్ చేసే జీవితంలోకి మనం రావాలంటే, మనం ఆయనతో అనుభవ జీవితంలో ఉండాలంటే ప్రభు వంటి మనసు, ప్రభు వంటి జీవితాలు రావాలి. ఒకటి, లోకాశను వదులుకోవాలి. అందుకంటాడు చూడండి, యోహాను సువార్త 17:12 యోహాను సువార్త 17:12 ఏంటంట మళ్ళీ ఇంకొకసారి చదివితే ఏమంటాడు? యోహాను సువార్త 17:12 అంత ఈజీగా అర్థం కాదు కానీ వాక్యము 17:12 మాట అంటాడు. ఇక్కడ అంటాడు, నేను వారిని భద్రపరిచితిని గనక లేఖనం నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవడునూ నశింపలేదు. అంటే లేఖనం ఆ వ్యక్తికి ఏం చేస్తుంటే నాశన పుత్రుడు పెడతాడట. పొద్దున పాటలు పడుతున్నా, 2వ పాటకి గ్యాస్ పట్టుకుంది. అప్పుడే జాన్ కూడా గమనించి అడుగుతూ వస్తున్నాడు ఏమైంది అని. ఏంటయ్యా యాక్టివ్గా ఉన్నాం, బాగా స్నానం చేసాం, బట్టలు వేసుకున్నాం, ఫుల్గా సంతోషంతో పాటలు పాడుతున్నాం, సంతోషంతో పాటలు పాడుతూ సహకరించి సంగీత వాయిద్యాలు కూడా వాయిస్తున్నారు. అంటే ఇప్పుడు చూసినప్పుడు గుంటూ ఉండగానే వాటికి పొద్దున్నే టాబ్లెట్లు వేసుకున్నాం, 1+1 వేసుకున్నాం. ఇప్పుడు గ్యాస్ అంటే గ్యాస్ సంబంధించిన లిక్విడ్ తాగొస్తేగా నిలవలేకపోయాను. అంటే రోగాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, తట్టుకోవాలి. అందుకంటాడు ఏంటి ప్రభు అంటే, ఇప్పుడు ఉదయం చదివే కదా వాక్యము యోహాను సువార్త 17:12 ఏంటంటే ఇక్కడ అంటాడు, నేను వారి ఎదుండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమునందు కాపాడితిని. 2వ మాట అంటాడు, నేను వారిని భద్రపరిచితిని. భద్రపరిచిన వ్యక్తికి దుష్టుడు ఎట్లు ముట్టుకుంటాడు అర్థం కావాలి. ఇప్పుడు లాకర్లో ఉన్న వ్యక్తిని ఎట్లా చేస్తాడు? అనుకుంటాం కదా మనం, అప్పుడు లాకర్లో పెట్టుకుంటాం ఏదైనా వస్తువులు, అది ఏదైనా సరే మనం జాగ్రత్త పెట్టుకుంటాం. అప్పుడు ఏదైనా ఆ విలువైన వస్తువు మిస్ అయితే అప్పుడు కలవరం వస్తుంది. నేను లాకర్లో పెట్టాను ఎట్లా మిస్ అయితే మేనే అంటే లాకర్ లాంటి వ్యక్తికి చేతి మనం పట్టబడితే దుష్టుడు ఎట్లా ముడతాడు? ప్రభువే విడిచిపెడతాడు, తప్పదు. ఎందుకంటే యోబుతో అంటాడు, అయ్యా ఊరికే కాదయ్యా ఆ వ్యక్తి బాగున్నాడని నువ్వు అంటున్నావు, నువ్వు అన్ని కదిలించు అప్పుడు తెలుస్తుంది అన్నాడు. అందుకే ప్రభు కదిలిస్తాడు. అందుకే పేతురుని అడిగాడు, నువ్వు నన్ను వెంబడిస్తున్న సంతోషం, నేను బాగున్న సంతోషం తండ్రి, కానీ దుష్టుడు నేను ముడతాడు అన్నాడు. లూకా సువార్త 22:30-32 చదవండి. లూకా సువార్త 22:30-32 సాతానులను పట్టి
కోరుకుంటాడు. ఊరికేనా పరలోక రాజ్యం ఇస్తానట్టువి, ఆయన కృపవరాలు ఇచ్చేటవి. అబ్బా, పేతురుకు చదువులేదు. 4వ అధ్యాయం అపోస్తలుల 14 రాయబడింది, విద్యలేని పామరు రాయబడింది. 5వ అధ్యాయం 14-15 నుంచి రాయబడింది, అతను వెళుతుంటే అతని యొక్క నీడ, అతని వస్త్రము, అతను నడకడ తాగితే బాగుపడినారు. చదవండి 5వ అధ్యాయం 10-11లో. ఏంటంట, ప్రభు కంటే ఎక్కువ స్వస్థత ఇచ్చింది వ్యక్తికి. 4వ అధ్యాయం 14లో చదువులేని విద్యలేని పామరులను రాయబడింది. అలాంటి వ్యక్తి ఆఖరికి జాలరి, చేపలు పట్టేవాడు, కంపు కొట్టేవాడికి ఈ వ్యక్తికి ప్రభు పిలిచి ఏర్పాటు చేసుకుని వరములు ఇచ్చింది కాక, అంటే వాక్య వరము, ఆత్మలు కట్టే వరము, తర్వాత పరిచర్య భారము, తర్వాత స్వస్థతలు ఇచ్చాడు. ఇన్ని ఇస్తే ఊరికే ఉంటాడా? కదిలిస్తాడు. యోబును కూడా కదిలించాడు. ఏమయ్యా, నీకు 10 మంది పిల్లలు, ఆశపాసులు, 700 గొర్రెలు, 300 మరి వంటలు, నీకు అసలు నువ్వు లెక్కలేంత భూమి, ఇన్నున్నాయి, నువ్వు వెంబడించేదేమో సంతోషంతో. మరి ఏం చేస్తావు? నీ అపవాదిని దేవుడు అడిగితే కదిలిస్తా. ఏమేంటి కదిలిస్తావు? వాని కుమారులు కదిలిస్తా, వాని ఆస్తిని కదిలిస్తా, వాని వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క సంపదను మొత్తం కదిలిస్తా, 0.0 పెడతా. అంటే ఏమీ లేని వాడుగా ఉండాలి. మనం అనుకుంటాం కదా, చేతులు పైసలు లేకపోతే వణుకు పడతాయి కొద్దిమందికి. నువ్వు చెప్పాలంటే చేతులు పైసలు లేకపోతే అయ్యో పైసలు లేవు ఇన్ని కోల్పోతే వెంబడిస్తావా? రెండవది, బాగానే వెంబడించారు కదా, ఊరికి నిష్కారణంగా వ్యక్తిని శోధనలో పెట్టావు, ఆ వ్యక్తిని పరీక్షించావు అంటే ఊరికి అంతేనా? ఆ వ్యక్తి మీద నేను శరీరం మీద దాడి చేస్తా, మానని రోగాలు, అంటు రోగాలు, అసలు ఆ వ్యక్తి దగ్గర కూర్చోడానికి కూడా అనుకూలం లేని ఆ యొక్క దుర్గంధం పెడతా అన్నాడు. స్నేహితులు 7 రోజులు అతని దగ్గరికి రాలేకపోయారు. భరించి దగ్గరకు వచ్చారు. మరి ఇన్ని పరిస్థితులు తట్టుకుని నిలబడతావా? 2. 3, అతని భార్య అతను శోధిస్తూనే ఉంది. 4, అతని స్నేహితులు కూడా శోధించారు. మరి ఇన్ని తట్టుకుని అతను నిలబడాలి కదా. మనకి ఏం కలవరం వస్తాయి చెప్పండి? అసలు ఎవరి కుటుంబంలో కలవరాలు ఉంటాయి, ఎవరి వ్యక్తుల మీద కలవరాలు ఉంటాయి, ఆ వ్యక్తి స్థిరత్వంగా ఎప్పుడు నిలబడగలడు కదా. పాటలు వస్తే చాలు, వాక్యం వస్తే చాలు, ప్రార్థనలు వస్తే చాలు, కీబోర్డ్ వస్తే చాలు, అబ్బా మనల్ని దాటిపోయిన మగోడే లేడన్నట్లుంటాం. కానీ ప్రభు అట్లా కాదు, కదిలిస్తా. నేను వానికి చేతికిస్తా. అందుకంటే 17-12 ఉంటాడు. నేను వారిని భద్రపతి కనుక లేఖను నెరవేరినట్లు వారిని నాశపుత్రుడు తప్ప వారిలో ఎవడునూ నశింపలేదు. నాశపుత్రుడిని పెడతానయ్యా. అందుకే అంటాడు. చాలాసార్లు అనుకున్నాం, అయ్యా బిల్లి బ్రెయిన్ అడిగాడు, అపవాద తన అంతరాత్మతో అడుగుతూ వచ్చాడు. బిల్లి బ్రెయిన్ ఎప్పుడు ఎంత సంతోషంగా ఉంటావంటే ఆయన అన్నాడు, నా దేవుడు నన్ను కుక్క కంటే అద్మానంగా తిరిగి, కుక్క కంటే అద్మానంగా నేను బురదలో పొరలాడి తాగి తందనలాడుతున్నప్పుడు, బొగ్గగనిలో పడిపోయినప్పుడు, 2 రోజులు 3 రోజులు కూడా పట్టించుకుని రాతున్నప్పుడు నా భార్యను తీసుకుని కడిగిందయ్యా, చాలా గలీజలు ఉన్న నన్ను దేవుడు రక్షించుకున్నాడు, ఆయన పనికి వాడుకుంటున్నాడు కాబట్టి ఇక నా జీవితం ఆనందంతో ఉంటుంది అన్నాడు. ఒకసారి నరకం చూసినావా అన్నాడు. ఒకసారి నరకం చూసినావా? ఆ అనుభవ జీవితంలో ఒకసారి చూస్తావా అన్నాడు. సరే చూపు. దర్శనంలో వ్యక్తి బిల్లి అంటాడు, దర్శనంలో వ్యక్తి పరిపూర్ణం చూస్తే ఎప్పుడు అంటాడు, కేకలు వేసి, ఓ అపవాది, నేను నన్ను నరకంలో పడివేసి నేను నా ప్రభుని కనపరుస్తా. అంటే ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రభుని స్తుతించే జీవితంలోనికి దేవుని పిల్లలుగా ఉండాలి. ఊరికే రాదు క్రైస్తవ జీవితం అనుకుంటాం. ఎఫెసీ 2:8 ప్రకారం వరమే కదా. ఎఫెసీ 1:6 ప్రకారం ఆయన ఏర్పాటే కదా, జగత్ పునాది కొనుపు ఆయన ఏర్పాటే కదా.
ఆ ఏర్పాట్లో నీవు ఉన్నావే సంతోషం. ఆ ఏర్పాట్లు ఉంటున్నప్పుడు దుష్టుడికి అప్పచెప్తాడు, లోకం ఇస్తాడు, ఆశలు ఇస్తాడు, పిల్లల్ని ఒక్కొక్కటి కలవర తీసుకొస్తాడు. వీటన్నిటి తట్టుకొని అన్నిటినీ భరించి ప్రభుకు నిలబడినప్పుడు అప్పుడు అంటాడు, ఫలిస్తున్నాడు చూడు అంటాడు. అలాంటి వ్యక్తిగా క్రైస్తవుడు ఉండాలి, అలాంటి విశ్వాసంగా క్రైస్తవుడు ఉండాలి. అది లేకపోతే ఎటుపోతే అటు కదిలితే ఇవన్నీ అందుకంటాడు. అదే యోహాను సువార్త అదే 17వ అధ్యాయంలో జ్ఞాపకం చేసినప్పుడు మరి 16లో అంటాడు, నేను లోక సంబంధిని కానట్టును వారును లోక సంబంధాలు కారు. మనం లోక సంబంధాలు కాకుండా, లోకంతో స్నేహాలు కాకుండా అనుభూతుల్లో ప్రత్యేకింపబడిన వారుగా కనబడుకుంటూ వస్తుంటే అప్పుడు అంటాడు, నేను ఏర్పరచుకుని నియమించాను. కాబట్టి ఇప్పుడు అదే 15వ అధ్యాయంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో 18 చూసినప్పుడు లోకం మిమ్మల్ని ద్వేషించిన అది మీకంటే ముందుగా నేను ద్వేషించానని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధాలు లోకం తన వారు స్నేహించును, అయితే మీరు లోక సంబంధాలు కారు. నేను మేము లోకం నుండి ఏర్పరచుకుంటే అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించాలి. అర్థం కాదు. ప్రభుని ఎందుకు ద్వేషించింది? ఈ రోజు వరకు కూడా ప్రభుని ఎందుకు ద్వేషిస్తుందయ్యా అంటే మళ్ళీ ఓపెన్ మాట్లాడుకోవడం కొన్ని కష్టం. కానీ ప్రపంచ చరిత్రలో మళ్ళీ చెప్తున్నా, అసలు ఒకరోజు బైబిల్ తప్ప ఏది నిలబడదు. మనకు పక్క అంటే ఒక జనైన్గా దాన్ని ఏమంటారు, శిలగ కొట్టచ్చు, మిగతా కొట్టివేయబడతాయి. యెషయా 3:20 ప్రకారం ఉండవు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ టూ అంటే ఇవన్నీ కొట్టివేయబడుతూ వస్తాయి. నెంబర్ 2, ప్రభు పరిశుద్ధమైన బైబిల్లో రాసినవన్నీ నెరవేరుతున్నాయి కూడా. ఇన్ని అనుభవాలు ఉండి కూడా లోకం మనల్ని ఎందుకు మళ్ళీ ఆయన ఈ లోకంలో పెట్టాలి, ఈ లోకంలో మనల్ని ఆరు వెంబడిస్తురావాలంటే ఈ లోకంలో మన జీవితంలో ప్రత్యేకత ఉండాలి. ప్రభుని ఎరిగినప్పుడు అందుకే చాలా మట్టుకు అందుకే అంటాడు అపోస్తుడైన పేతురు అంటాడు అపోస్తుల కార్యాల్లో, మీరు తెలియక విశ్వాసాలు చేసి కనుక కనికరించబడుతుంది అని. అంటే మన జీవితాల్లో కూడా పౌలు కూడా అన్నాడు. అంటే వాళ్ళకి తెలియక చేసే జీవితాలు, ఈరోజు ప్రభుని ఎరుగని జీవితాలు చాలా వరకు ఉన్నాయి. అందుకే దేవుని పిల్లల మీద శ్రమలు, హింసలు, బాధలు. వీళ్ళెందుకు ప్రభుని నమ్ముకుంటే మనకు అంత ఫిట్నెస్ లేదు కాబట్టి దేవుడు ఆ స్థితిలోకి మనల్ని పెట్టా. అంటే ఆ స్థితిలోనికి అంటే ఏంటి, అయ్యా వీళ్ళు తట్టుకుంటారు, వీళ్ళు తట్టుకుంటారు, ప్రభు కొరకు అవమానం నిందలు భరిస్తారు అన్న అనేక స్థలంలో నిలిచి అనే స్థానం మనం సంపాదించుకోలేము. ఎక్కడికైనా పోతే కూడా ప్రభుత్వం ఉంటాం. నేనైనా నాలోను కలుగుతాను, ఏమేమి ఉన్నాయి మనస్సు కొన్ని చెప్పలేం. అంటే తప్పని కాదు, ఆ వారితో పోల్చుకుంటే క్రాచ్ చేసే జీవితం లేదు. కాబట్టి ఏదో కాలకు పిల్ల ప్రభుని జ్ఞానం చేస్తుందంటే ఇవన్నిటిని వదులుకొని ప్రభుత్వం ఉండాలి. నేను ఇంకో మాట చెప్తా. చాలా వరకు మీకు లాస్ట్ టైం బైబిల్ స్టడీలో కూడా కొన్ని చెప్పాలనుకున్నా కానీ అర్థం కాదని చాలా వరకు చెప్పడం బట్టి దాన్ని నిలబెట్టేసాను. కానీ ఈ లోకంలో ఇంత ఉంది పెట్టాడు కదా, ఈ లోకంలో ఇన్ని పెట్టాడు కదా, ఇవన్నీ ఒకరోజు వెళ్ళిపోతూ వస్తాయి. తర్వాత లోకములో అనుభవ జీవితంలోనికి మనల్ని తీసుకువెళ్ళినప్పుడు ఇవన్నిట్లో కూడా మనం దాటిపోయి జీవితంలో తీసుకెళ్ళి అక్కడి నుంచి మనం పెట్టినప్పుడు అప్పుడు అర్థమవుతుంది. ఇది మొదటిది. రెండోది ప్రకటన 20లో రాబడే ప్రకారం క్రొత్త ఆకాశం క్రొత్త భూమి రావాలంటే ఇవన్నిట్లో కూడా మనం ఇవన్నిటి క్రాచ్ చేసేటప్పుడు వాళ్ళ లోకాశలు వెంటాడుతూ వస్తాయి. ఇవన్నిటిని వదులుకోవాలి. అందుకంటాడు, అయ్యా ఇవన్నీ లోకము నాది కాదన్నాడు. నేను లోక సంబంధం కానట్టు మీరు లోక సంబంధాలు కారు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో అదే మాట, యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా అదే మాట, 16, 18 కూడా అదంటాడు. నేను లోక సంబంధం కానట్టు మీరు లోక సంబంధాలు కారు. లోకం మనం ఎరుక్కోకుండా ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ ఒకరోజు గతించిపోతాయి. నాటనంతా గతించిపోతుంది. కాబట్టి గతించిపోయే లోకంలో మనం వెంటాడదు జీవితాలు కాక ప్రభు కొరకు నిలిచున్నప్పుడు ఇవన్నీ అందుకంటాడు అపోస్తలుడైన పౌలు. ఈ రోజుల్లో ఎంతో అందుకే దేవుని దాసుడు బిల్లీ గ్రహం గారు దాపు 50 సంవత్సరాలకి గొప్ప సేవ చేశాడు. 50 సంవత్సరాలు
భక్సింగ్ గారు కూడా 50 సంవత్సరాలు గొప్ప సేవ చేశాడు. ఆయన రూట్ వేరు అంటే ఆయన సంఘాలు కట్టాడు. కానీ బిల్లీ గ్రహం గారికి ఒక్క సంఘం లేదంట. బిల్లీ గ్రహం గారికి ఒక సంఘం లేదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, బిల్లీ గ్రహం గారికి ఒక నివాసం కూడా పెద్దది లేదంట. విమానాలు, ఆయన ఎప్పుడైనా విమానాలు, హెలికాప్టర్లు అన్నీ దేవుడిచ్చాడు, కానీ ఒకటి కూడా తన మీద లేవు. కనీసం ఆయన ఇల్లు ఎంత ఉందంటే దైవజనుడు చెప్పాడు, ఇక్కడ వెళ్ళిన దైవజనుడు పంచుకుంటుంటాడు, కనీసము ఒక మంచం బట్టి ఒక 2 కుర్చీలు వేసుకునే స్థలం అంతే ఉందంట ఇల్లు. ఒక మంచం వేసుకొని 2 కుర్చీలు వేసుకుని కూర్చో ఎంత ఉందంట ఇల్లు. అంటే సంపాదించాలంటే ఎంత సంపాదించచ్చు. కానీ ఈ రోజుల్లో ప్రభు కొరకు వాళ్ళు నిలిచారు. కాబట్టి ఈ లోకం వాళ్ళన్నీ అందుకంటాడు, ఇవన్నీ మాది కాదా. 99 ఏళ్ళలో ఆయన ప్రభు మహిమలకు వెళ్ళే రోజులు వచ్చినాయి. బిల్లీ గ్రహం గారిని ప్రార్థన చేస్తూ దైవీని దాసులు సీనియర్ సేవకులు ఆయనతో అడిగినప్పుడు అంటాడు, ఎందుకు మీరు ప్రార్థన చేస్తారు, నేను ప్రమోషన్లో వెళ్ళిపోతున్నా కదా అన్నాడు. అంటే మహిమకరమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నా, నా కొరకు మీరు ఎందుకు ప్రార్థన చేస్తారయ్యా, వెళ్ళాలి తప్పదు నీవే నేనన్నా. అంటే ప్రభా మీ దాసులు మాకు అవసరము, మళ్ళీ బలపరచు వాడుకుంటే ఆయన అంటాడు, నేను ప్రమోషన్లో వెళ్ళిపోతున్నాను అంటే ఈ దేహము వెళ్ళి అమర్త్యమైన దేహము మహిమకరమైన దేహంలోకి వెళ్ళిపోతున్నా, నాకు సంతోషమే కదా అంటాడు. కాబట్టి ఆ ధైర్యంతో ఆస్తులు వెంబడించలేదు వాళ్ళు, ఆ ధైర్యంతో వాళ్ళు సంపాదన వెంబడించలేదు. అది సేవ, అది విధానం. అలాంటి గురి కలిగి వారు సేవ చేస్తూ వచ్చారు కాబట్టి ఏమీ వారు సంపాదించుకోలేదు. మనమైతే సంపాదించొద్దని చెప్పను, కానీ అక్రమార్జితాలు ఉంటే, అన్యాయపు సిరి ఉంటే మన జీవితాల్లో ఒక రోజు లెక్క చెప్పక తప్పదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, లోకము కంటే మనం దాన్ని ఎక్కువగా వెంబడిస్తుంటే ఒక రోజు వదులుకోక తప్పదు. వదులుకుంటే ఏమవుతుంది తెలుసా, దాంతోపాటు నీవు కూడా గతించిపోతూ వస్తావు. అందుకే మొదటి యోహానులో అంటాడు 2వ అధ్యాయంలో, లోకము దాని ఆశలు గతించిపోతాయని. ఆ ఆశలు గతించిపోయినప్పుడు నువ్వు అక్కర్లే. ఎందుకు ఈ ప్రకటన 20లో రాబడింది, మనం రోజు వస్తాయి లెక్క చెప్పక తప్పదు. ఇది నెంబర్ 2. మూడవదిగా మన జీవితంలో ముగించుకున్నప్పు, మూడవదిగా మన జీవితంలో ప్రభు వంటి వారిగా కాలేకపోతే ఆయనతో కలిసి ఉండలేం. అందుకంటాడు 14వ దేవహోర స్వార్థలు అంటాడు, మీరు కలవరపడలేదు అయ్యా, దేవుని విశ్వాసం వచ్చిన నాయన విశ్వాసం వచ్చుడే అంటూ 14వ మొదటి 2వ వచనంలో అంటాడు, అయ్యా నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరచు వెళుచున్నాను, ఆ స్థలం మీది, నేను మళ్ళా వస్తా, మీతో ఉండడానికి నేను తీసుకువెళ్తా. ఆ రాజ్యంలోనికి మనం తీసుకున్నప్పుడు అప్పుడు అంటాడు, అప్పటికి అర్థమవుతుంది. పేతురు 1వ అధ్యాయం 9వ వచనంలో, చెప్పున సోయకుని మహిమాయుక్తుని సంతోషమని అది చూసినప్పుడు వారికి ఆనందం. ఎబ్రి 12 మొదటి 2వ వచనంలో రాబడింది, అల్పకాల శ్రమలు అనుభవించే జీవితంలో వారు వెలుపై, ఈ లోక ఘనతల నుండి వారు వెడలిపై ప్రభుత్వం ఉండే జీవితాలకు వచ్చినప్పుడు ఎంత సంతోషం తెలుసా. ఆ సంతోషం నీకు కావాలంటే మొట్టమొదటిది లోకాశలు, ఆత్మీయ జీవితంలో వెంబడించే నష్టాలను తొలగిపోవాలి. రెండవది, ఈ మధ్యాహ్న కాలపులు ప్రభు నీకు వ్యతిరేకిందంటే, ప్రభు వంటి జీవితంలో ఆ నయోమికి ఆ రూతు వెంబడించింది, ఆత్మీయంగా కట్టబడింది. ఆమె వల్ల ప్రభు యేసుప్రభు జన్మ వంశంలోనికి ఆమె చేర్చబడింది. ప్రభు అయిన యేసుప్రభు వంశావల్లో మన పేర్లు ఉండాలి. ప్రభు అయిన యేసుప్రభు వంశావల్లో మన పేర్లు ఉండాలి. ఆ గ్రంథంలో అందుకే ఓ మాట రాబడింది, చదవండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. ఏంటంట, ఎప్పుడు ఆయన నామే స్మరించాలి అంట, మాట్లాడుతూనే ఉండాలంట. అందుకే తీసుకోండి, ఆరోగ్యం ఆలోచన వస్తాడు, కూర్చున్నా లేచినా మాట్లాడినా ఆయన గురించి మాట్లాడాలి. కూర్చున్నా లేచినా మాట్లాడినా ఇవి ఎప్పుడైతే మనం వస్తాయో అప్పుడు ఫలిస్తాం. అందుకంటే చదవండి, ఆరోగ్యం నాలుగు వచ్చి కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి.
ఎన్ని చెప్పాడంటే నువ్వు చేతికి కట్టుకోవాలి, నీటి ద్వారబంధాలు కట్టుకోవాలి, చూజులు కట్టుకోవాలి, మాట్లాడుతూనే ఉండాలి, అప్పుడు ఫలిస్తాం. అంటే ఏమి ఆయన గురించి మాట్లాడాలి, ఆయన గురించి చెప్పాలి, అప్పుడు ఇవన్నీ క్రాస్ చేసి వస్తాం, దాటిపోతూ వస్తాం. కాబట్టి ఈ మధ్యాహ్న కాలపిల్లో ప్రభు వైపు చూడు. నీ జీవితంలో ముగిస్తున్నాం. దేవుడు నీకు హెచ్చరిక చేసే ఒకే ఒక్క మాట, ఈ లోకంలో మనకు ఏమీ ఉండవు, ఈ లోకంలో మనకి ఏముండదు. కాబట్టి మనం వెంబడిస్తుంటే, అందుకంటాడు మత్తయి 13లో రాబడిన ప్రకారము, వాళ్ళు జ్ఞాపకం ఏంటంటే రాయి నేల, ముళ్ళ పొదలు ఎంత అనుభూతులు తీసుకొచ్చాయంటే వాటిని అణిచివేశాయి. అందుకంటాడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, ఆ మాట చూస్తే మంచిది, 13వ అధ్యాయంలో జ్ఞానం చూస్తుంటాడు మత్తయి సువార్త. ఇక్కడ అంటాడు 37వ వచనంలో అంటాడు, అందుకే ఇట్లా మంచి విత్తనవాడు మనిషి కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనములు రాజ సంబంధులు, గురుగులు దుష్ట సంబంధులు, వాటిని విత్తన శత్రువు, అపవాది, కోతకు యుగ సమాప్తి, కోతకు దేవదూతలు, గురుగులు ఎలా కూర్చోబడి అగ్నిలో వేయబడును అలాగే జరుగును అంటూ 40 మనిషి కుమారుడు తన దూతలు పంపును, వారు ఆయన రాజ్యములో నుండి ఆటంకములు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు అన్నాడు. నేను చాలాసార్లు అనుకున్నా, అసలు ఆయన రాజ్యంలోనికి ఆటంకం లేని వారు ఎట్లొస్తారు? ఆయన రాజ్యంలోనికి అంటాడు 40లో, వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి. అంటే ఎలా ఉంది? అందుకంటాడు అదే మత్తయి సువార్తలో 11వ అధ్యాయంలో మాట రాయింది. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ 12 బాప్తిస్మం ఇచ్చి యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలాత్కారముగా పట్టబడుతుంది, బలాత్కారం దాన్ని ఆక్రమించుకున్నారట. కొంతమంది అనుకుంటారు, నేను క్రైస్తవుని, నేను విశ్వాసం ఇచ్చాను, రక్షణ పొందాను, మారుమనస్సు పొందాను, నాకు బాప్తిస్మం ఉంది, బల్ల ఉంది అని అనుకుంటారు. నీకు తెలుసు కదా ఒక రోజు అంటే ఏంటి అనుకుంటూ వస్తారు. అంటే ఏంటి? ఇప్పుడు రాయబడి ప్రకారం మరి ఇప్పుడు చూస్తే ఏంటంటే పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతుంది, బలాత్కారం దాన్ని ఆక్రమించుకుంటారు, బలాత్కారులు దాన్ని ఆక్రమించుకోవడానికి ఇష్టపడుకుంటూ వస్తారు. ఇది మాది, మా పేర్లు మేము రాసుకో అన్నట్లు పెట్టుకుంటూ వస్తారు. మంచిది అనుకోవచ్చు, అందుకే అప్పుడు వాళ్ళు చెప్తూ వస్తారు. అక్కడి నుండి కూడా తీసేస్తాడా? అందుకంటాడు మత్తయి సువార్తలో మనం చూసిన, ఇప్పుడు అదే చూస్తూ వచ్చా 13:40-42లో, ఆటంకం లేని సకల దుర్నీతి పనులను ఆయన వేరుపరిచి అగ్నిగుండంలో పడివిస్తున్నప్పుడు వేరు చేస్తాడు. రాజ్య సంబంధులు ఎవరు, పరలోక రాజ్య సంబంధులు ఎవరని వేరు చేస్తే నిన్ను వేరు చేస్తాడంటే నీవు ఊరికే మారుమనసు పొందుతున్నామని సంఘంలో పెద్దరికంగా ఉండొచ్చు, పాటలు పాడే వరం ఉండొచ్చు, తర్వాత అయ్యా నేను అనే స్థానం ఉండొచ్చు, నాది నడుస్తారని చెప్పి స్థానాలు ఉండొచ్చు, అన్నీ వెళ్ళిపోతాయి. ఒకరోజు నీ క్రియలు నీ వెంట వస్తాయి, నీ సాక్షులు వెంట వస్తాయి, నీ అనుభూతులు వెంట వస్తాయి. తిమోతి 5:24 రాబడింది, 5:24 రాబడింది, మన క్రియలు మన వెంట వస్తాయి, మన సాక్షి మన వెంట వస్తాయి. ఇవన్నీ కర్మలు మనం ఏం చేస్తూ వచ్చావు ఆయన గ్రంథంలో లిఖితమవుతాయి. అందుకే 137 కీర్తనలు కూడా అంటాడు, నీ గ్రంథంలో మా వాటిలో లిఖితములు అన్నాడు. 139 కీర్తన 14-16లో అవన్నీ ఆయన ఎదుట మనం రాస్తూ వస్తే, అవన్నీ మన జీవితంలో చూస్తే మనం ఎట్లా కదలలేం. అంటే మనం కూర్చున్నా మాట్లాడినా ఆయన గురించి మాట్లాడాలి, ఆయన గురించి వల్లించాలి. ఇవి ఎప్పుడైతే చేసి వస్తామో అప్పుడు మన పరలోకంలో ఉంటాం. లేదనుకో, నాకుంది, నాది ఇది అనుకో, అన్నీ ఉంటున్నట్లు ఉంటుంది. కానీ మనం అనుకున్నట్లు అక్కడి నుంచి కొట్టివేయబడుకుంటూ వస్తాం. వాళ్ళకి వచ్చే చెప్పేది ఏంటంటే, మేము యూదులం కదా, మాకు రాజ్యం కదా అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తా. వీళ్ళు అనుకున్నారు, నాకేమి, నేను 40 ఏళ్ళు సేవ చేశాను, నా పిల్లలకేమి, అధికారులే కదా, వారికి యాజకత్వం ఇస్తే తప్పేమి అన్నాడు. వాక్యానుసారంగా ఆలోచిస్తే తెలుసు వీళ్ళు యాజకులుగా ఉండడానికి అనర్హులని యాజకులుగా పెట్టాడు. తెలుసు వాళ్ళు ఎంత తప్పులు చేస్తున్నా తన దృష్టికి అది కనబడుకుంటూ వచ్చింది. అప్పుడు కూడా తెలుసు క్రాచ్ చేయలేకపోతే, దండించలేకపోతూ వచ్చాడు. తర్వాత అతను వారి పిల్లలు భ్రష్టత్వం సంఘానికి లేదా ఆ యొక్క ప్రజలకు అవమానం తీసుకొచ్చి దేవుని యొక్క యాజక ధర్మంలోనికి ఆటంకాలు కనబడి అసలు దేవుని యొక్క బలులు ఇవ్వలేని పరిస్థితి వస్తే అప్పుడు దండించాడు. చాలామంది కూడా అది చేసేది. ఏం చేస్తూ వస్తారు తెలుసా? మా పిల్లలు మంచోళ్ళు, అన్ని క్రమంగా చేస్తారు,
కాబట్టి ఈ రోజుల్లో మేము చేసేది కరెక్టు, వీళ్ళకి అధికారం ఇచ్చాము అని చెప్పుకుంటూ వస్తారు. ఒకరోజు వస్తాయి, నీవు ఇక్కడ ఉండొచ్చు, దేవుడే ఒకరోజు చాటపడతాం. మత్తయి 3:12 ప్రకారం ఆయన తూర్పడతాడు, ఆయన చాటపడతాడు, ఆయన ఒకరోజు గింజలు పెడతాడు. అప్పుడు అర్థమవుతుంది సకలమైన ఆటంకాలు. నీ స్థానం సంపాదించుకొని మంచిగా అనుకోవచ్చు, కానీ ఒకరోజు వస్తాయి నీ ప్రవర్తన, నీ తీరు అక్కడి నుంచి కొట్టివేయబడుకుంటూ వస్తావు. కాబట్టి అంటే పరలోక రాజ్యం అనేది ఎంత విలువైందో దాన్ని కాపాడుకోలేకపోతే నువ్వంతా విలువను కోల్పోతూ వస్తావు. కాబట్టి మధ్యాహ్నం వేళ పరీక్షించుకుందాం. ప్రభా, లోకాశలు నాలో ఉండే తీసివేసుకుంటూ వస్తా, రూతు వల్లే నేను వెంబడించుకుంటూ వస్తా. రెండోది, ఎన్ని పరిస్థితులు వచ్చినా మనం చూస్తూ వచ్చే వ్యవహారం 17-12 అయ్యా, నాశన పుత్రుడు నన్ను కదిలించినా సరే నేను కదలను. ఎన్ని వరములు కలిగిన ఆ యొక్క పేతురునే కదిలించినా సరే వారి జీవితాల్లో అన్ని తట్టుకొని ఆ సాక్షిగా నిలబడి అతడు ఎట్టి మరణములో దేవుని మహిమపరచను, నేను ఆయన మహిమపరచొస్తా. రోగాల దుఃఖాల సమస్తం ఒక పక్క పోతున్నా ప్రభు కొరకు త్యాగం చేస్తా. యోబు ఏం చేశాడు? ఆయన ఇచ్చాను, ఆయన తీసుకున్నాను అన్నాడు. రోగ దుఃఖాలు వచ్చినప్పుడు కూడా అదే మాట. నలిగిపోతున్న అవమానాలు నిందలు పాలైనా తన జీవితంలో అదే జీవితం కలిగి ఉన్నాడు. కాబట్టి 42:8-10 ప్రార్థన చేస్తే ఇతరులు బాగుపడ్డారు. అతను ప్రార్థన చేస్తే వారు బాగుపడేది కాక వారు స్థిరపడుతూ వచ్చారు. అంటే మన అనుభవంలో అట్టి అనుభవంలో రావాలి. మరి నీ జీవితంలో ఉన్నాయా? ఏదో వచ్చిపోతున్నాను, నా ప్రవర్తన మానుకున్నట్టు ఓకే, ఈ లోకంతో అట్లే వెంబడిస్తూ వస్తాం. కానీ ఒకరోజు వస్తాయి, మేము కాదమ్మా తీర్పు తీర్చేది. ఇప్పుడు మనం చూసాం కదా, మత్తయి 13:41-42 ఆయన దూతలు వస్తారు, పరలోకంలో ఆయన దూతలు వస్తారు, ఆయనే వేరు చేస్తాడు. అందుకే ఇంకో మాట, అదే మాట చూసి ముగిస్తామండి. 13 మత్తయి 13:41 మనిషి కుమారుడు తన దూతలు పంపిన వారు ఆయన రాజ్యంలో ఆటంకంలో సకల వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేస్తారు. చేత కాదు దేవుని సేవకులకు కూడా, పరిచారకులకు కూడా వారిని వేరుపరచడం చేత కాదు, అబ్బా అనుకుంటాం. ఆటి వరకు వెళ్ళి కూడా అక్కడి నుంచి కొట్టివేయబడుకుంటూ వస్తాం. యెషయా గ్రంథం 14 కూడా అదే రాయబడింది. నేను ఆకాశమండలికి ఎక్కిపోతాను అనుకున్నాడు. 14:11 చూస్తే ఆకాశమండలికి ఎక్కిపోతాను, దేవునితో సమానంగా కూర్చుంటాను అనుకోండి. హెచ్చుకలు 28:13 చూస్తే అక్కడి నుంచి ఆయన పడివేశాడంట. అంటే నేను పరలోకంలో ఉంటాను, నా స్థానం ఇది, ఇక్కడే ఉంటా, నా ఆధిపత్యాన్ని కొనసాగిస్తాను అనుకున్నాడు అపవాది. అక్కడ పడవేశాడు. వానికంటే నీవు గొప్పవాడు కావు, వానికంటే మనం గొప్పలు కావు. కాబట్టి పరీక్షించుకుందాం. మన జీవితాలు చూసి వస్తాం, కడవరి దినాల్లో ఉన్నాం. ప్రభు కొరకు నన్ను నిలిచుంటూ వస్తాం. ప్రభా, నన్ను నేను నీకు అప్పచెప్పుకుంటూ వస్తా. అయ్యా ప్రభా, నా జీవితం నీకు అప్పచెప్పుకుంటూ వస్తా. ఒకరోజు వస్తాయి, తప్పదు. మేము అనుకోవచ్చు, అయ్యా పరలోక రాజ్యంలో చేర్చినట్లు కొంతమంది చేస్తారు కదా, ప్రభా నీతిమంతుల వల్లే ఈ వ్యక్తి అయ్యా చేర్చినందుకు వందనాలు చౌమాదిల్లానికి ఏం చేసుకుంటూ వస్తారు? మంచి పోరాడాడు ప్రభా, మంచి సాక్ష్యం పోరాడు ప్రభా, ఆయన క్రియల వల్ల ఏంటి వస్తున్నాయి ప్రభా చెప్తారు. ఆదరణ మీటింగులు కూడా 100లకు సాక్ష్యాలు చెప్తారు. చాలా చెప్పగలం. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలు. ఏడ్చారు సంఘ పెద్దలు వ్యక్తిని బట్టి ప్రభా అని. కానీ వారి క్రియలు ఇప్పుడు నేననుకో, నా క్రియలు ఏమిటి ఇప్పుడు బాగానే కనపడవచ్చు, కానీ లోపల ఒక రోజు వస్తాయి. చేట ఆయన తీస్తాడు, ఆయన ఒక రోజు తీస్తాడు. ఆయన యొక్క లిస్ట్లో మన పేర్లు, మన చరిత్ర పిన్ టు పిన్ ఉంటుంది. అవన్నిటి బట్టి వస్తాయి. అక్కడ అంటాడు, ఉండొచ్చా ఉండకూడదా? దేవదూతలు చేస్తారు, వీడు అపరిశుద్ధులు కాబట్టి కొట్టాయి, సరే ఆ పని నీవే చేయి. అది చేసేది. సకలమైన ఆటంకములను దుర్నీతి పరులను వేరుపరిచి అగ్నిగుండంలో పడవేసే రోజు ఒకటి వస్తాయి. అక్కడ వెళ్తావా? ప్రభుకుని నిలిచి ఉంటావా? ఏదో వచ్చాం, ఆదరణ చూసాం, మనకున్న దౌర్భాగ్యాలు అంటే దేవుని మందిరంతో దగ్గరుండి కూడా పరిచయం రాని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఆత్మీయంగా కట్టుకోలేం, ప్రార్థనలు కూడా చేయలేం. ఎన్ని ఆత్మీయ జీవితాలు లోటున్నాయి తెలుసా? గొలుసు ప్రార్థనలు ప్రకటించే ప్రకారం చూస్తే సిస్టర్ సైడ్ ఏమో కానీ తెలియదు. వాళ్ళు కూడా గమనించాలి, టైం పెట్టి చూడక తప్పదేమో. మరి వాళ్ళు ఎంతవరకు వస్తారో తెలియదు. కానీ వాళ్ళకైతే మైనస్ మార్కులు నా దగ్గర లేవు. కానీ అంటే ఏంటి రెక్టిఫై చేయడానికి నా దగ్గర అంటే మరి వాళ్ళ గురించి నేను విచారించలేదు. కానీ ఒకటి మరదర్ సైడ్ అయితే ప్రభు ఇంటిలో కూడా ప్రార్థన చేయలేని జీవితాలు. అంటే ఇన్ని లోపాలు,
ఆత్మీయంగా కట్టుకోవాలంటే ప్రతి పరిచర్య విలాపవాక్యాల్లో రాయబడిన ప్రకారం మనం అనుజూతలో నియమకుడు కలిగి రావాలి. సాధ్యంతో దేవుని ఇల్లు దగ్గర ఉంది, రాబోదని ఎట్లుంటో తెలియదు. కాబట్టి వాక్యానుసారంగా మన జీవితాలు పరీక్షించుకుంటూ వస్తాం. ప్రభువా, నేను నిన్ను పోలి నడుస్తా, నీకు నిన్ను విశ్వసిస్తా, అట్టి అనుభవంలో నన్ను ఉంచు. ఎన్ని పరిస్థితులు వచ్చినా తప్పదు. మత్తయి 14:42 ప్రకారం ఆటంకులకు సకలమైన వాటిని ఒక రోజు నువ్వు వేరుపరుస్తావు. మేము ఇక్కడే పెట్టచ్చు, కానీ దేవుని దూతలు వేరుపరుస్తావు రాయబడింది. అందులో నా వంతు ఎంత, నా క్రియలు ఎంత పరీక్షించుకొని ప్రభుకి ఇష్టమైన రీతిలో సిద్ధపడుతూ వస్తాం. ప్రభుకి ఇష్టమైన రీతిలో పరీక్షించుకొని బలంలో పాల్పడుతూ వస్తాం. ప్రభు అట్లా నిన్ను నన్ను సమకూర్చుని కాక దేశ స్థలం చెడు ప్రాణం చేస్తూ వస్తాం.